అందరికీ నమస్కారం అండి. జగద్గురు శ్రీకృష్ణ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు ఆషాఢ మాసపు శుక్రవారం. ఈ పరమ పవిత్రమైన రోజున అమ్మవారి కథలను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి అదృష్టం లభిస్తుంది. లక్ష్మీదేవి దేవతలు నిర్దేశించు ప్రతి కార్యమునందు కారణ సహితమే. ఇప్పుడు విష్ణువు శిరస్సు ఇలా తెగిపడటం కూడా ఒక కారణమే. ఒకనాడు విష్ణువు లక్ష్మీదేవిని అవహేళన చేశాడు. అందుకు ఆమె ఆగ్రహించింది. ఆమెలో తామస గుణం విజృంభించింది. లోకమంతటా లక్ష్మీదేవి విష్ణుమూర్తిని నన్ను చూసి నవ్విన ఈ శిరస్సు తెగిపోవుగాక అని శపించింది. ఆమె సంకల్పము వల్లనే ఇప్పుడు హరి శిరస్సు తెగి సముద్రంలో పడింది. వైదవ్య రూపంలో తనకు రాబోయే ముప్పును కూడా గమనించనటువంటి తీవ్రమైన తామసీ శక్తి ఆమె ఆవేశింపబడి చేత లక్ష్మీదేవి ఇచ్చిన ఈ దారుణమైన శాపానికి ఫలమిది. అంతేకాదు దేవతలారా, ఇప్పుడు ఇలా విష్ణువు శిరస్సు తెగిపడడానికి మరో కారణం కూడా ఉంది. పూర్వం హయగ్రీవుడనే లోకమంతకుడై రాక్షసుడొకడు నా కోసం తీవ్రమైన తపస్సు చేశాడు. నేను అతనికి ప్రత్యక్షం కాలేదు. మరణం లేని జీవితం కావాలని వరం కోరుకున్నాడు. అది అసంభవమని అతనికి నేను నచ్చజెప్పి మరో వరం కోరుకోమన్నాను. హయగ్రీవు నీ చేతిలో తప్ప తనకు మరణం లేకుండా వరం ప్రసాదించవలసిందిగా ఆ రాక్షసుడు అర్థించాడు. అతనికి ఆ వరం అనుగ్రహించాను. ఇప్పుడు ఆ హయగ్రీవుడనే రాక్షసుణ్ణి సంహరించడానికి హయగ్రీవుడనే అవతారమూర్తి అవసరమయ్యాడు. అందుకే విష్ణువు శిరస్సును అదృశ్యం చేశాను. మీరు విచారించకండి. గుర్రపు తలను తెచ్చి శ్రీహరి శరీరానికి సంబంధించింది. విష్ణువు హయగ్రీవుడై అవతరిస్తాడు. రాక్షస సంహారం సాగిస్తాడు. నేను హయగ్రీవుడు రాక్షసుడికిచ్చిన వరము, లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు తరపున ఇచ్చిన శాపము అంతటితో తీరిపోతుంది. మీ విష్ణువు మీకు దక్కుతాడు. ఈ విధంగా జగన్మాత పలికిన మాటలతో దేవేంద్రాదులు కలత నుండి కొంచెం తేరుకున్నారు. కర్తవ్యం వైపుగా కదలి సాగారు. దేవి ఆదేశం మేరకు హయశీర్షం ఒకటి తెచ్చి విష్ణువు మొండానికి అతికించారు. విష్ణువు హయగ్రీవుడై కనులు తెరిచి జగన్మాత మాయా విలాసాన్ని, జగన్నాటకంలో తన పాత్రను గుర్తించి హయగ్రీవ రాక్షసుణ్ణి సంహరించి లోక కళ్యాణం కలిగించాడు. ఆ తర్వాత హయగ్రీవుడైన విష్ణువు 1000 సంవత్సరాలుగా జగన్మాతను గూర్చి తపస్సు చేసి సర్వ విద్యలకు అధిదేవుడై అగ్రస్త్యునికి లలితాతత్వాన్ని బోధించాడు. వసిన్యాది వాగ్దేవతల నోట వెలువడిన లలితా సహస్రనామ వైభవాన్ని తాను అందుకొని పరమేశ్వరిని సందర్శించి ఆమె అనుగ్రహంతో ఆ అనంతనామ వైభవాన్ని అగస్త్య మహర్షికి బోధించాడు. తరతరాల మానవులు తరించడానికి దారి చూపాడు. సత్వగుణ సంపన్నుడైన శ్రీ మహావిష్ణువు తల తెగిపడటం, హయగ్రీపుడై లోక కార్యాదుడై దేవీతత్వాన్ని ప్రబోధించడం ఆ పరాశక్తి మాయ విలాసమే. హయగ్రీవుని వృత్తాంతం విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి. లక్ష్మీదేవి తొందరపాటుతో పెట్టిన శాపం కూడా లోక రక్షణార్థమే అని వివరించడం జరిగింది. అదే ఈ కథ యొక్క పూర్తి అర్థం. ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.